హాయ్ అండి. హలో. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. మొదటి శుక్రవారం కదా! అందుకని అమ్మవారికి ఇలాగ ప్రసాదం చేశాను ఈరోజు. శనగపప్పు, బియ్యంతో అనమాట. శనగపప్పు, బియ్యాన్ని బాగా కడిగేసుకుని కుక్కర్‌లో ఉడికించేశాను. అంటే ఒక గ్లాసు మొత్తం బియ్యం, శనగపప్పు మొత్తం కలిపి ఒక గ్లాస్ అయ్యేటట్లు, అంటే 3/4 పార్ట్ రైస్, 1/4 పార్ట్ శనగపప్పు అనమాట. సో ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల వాటర్ పోసి ఆవు నెయ్యి వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేశాను. తర్వాత దీనిని ఇందులోకి అంటే పంచదార వేసేసి దగ్గర పడిన తర్వాత ఇందులోకి నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపేసామన్నమాట. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా బెల్లం పెట్టి నైవేద్యం పెట్టాను. సో ఇంకా ఈరోజు రెసిపీస్ అయితే క్యాలీఫ్లవర్, బీన్స్, టమాటో వేసిన కర్రీ అండి. సో శుక్రవారం ఆనియన్స్ అవి తినం కదా, అందుకని నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీస్ అనమాట. ముద్దపప్పు, పెరుగు ఇవాళ రెసిపీస్ అయితే ఇవి. ఇంకా ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్కి ఇలాగ స్వీట్ కార్న్ ఉడికించి బటర్లో ఒకసారి ఇలాగా సాట్ చేసేసి ఇందులో సాల్ట్ అలాగే మిరియాల పొడి వేసి కలిపేసి ఇలా పిల్లలకి తినడానికి ఇచ్చేసాను.